సినయ్య ఎప్పుడొచ్చా? నిన్ననే వచ్చానురా, ఎలక్షన్లు కదా ఓటేసిపోదామని. ఇంకేంటి ఉద్యోగం ఎలా ఉంది? ఏం ఉద్యోగం లేరా, మా కంపెనీ కోసం ఎంతో కష్టపడ్డాను. రెసిడెంట్ పీరియడ్ అని చెప్పేసి ఈ మధ్య తీసేశారు. కానీ పని రాకపోయినా మాటలు చెప్పేవారిని మాత్రం అలానే ఉంచారు. కష్టపడేవారిని గుర్తించి నా కంపెనీ కూడా నిన్ననే ఎత్తేశారు. నీతి లేదు రే కంపెనీ వాళ్ళకి. ఎరా, నా సమస్య నీకు నవ్వులాడుకుందా? అది కాదురా, ఒకటి అడుగుతూ చెప్పు. మన ఊరి రోడ్లు, వాటర్ ట్యాంకి, మన ఉన్న ఇండ్లు ఎవరు కట్టించారా? ఇంకెవర్రా, మనందరూ తెలిసిందే కదా, మన నల్లారి కిషోర్ రెడ్డి అన్న. పోయినసారి ఎవరు కోటేశావరా? వైసీపీకి రా. ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్తా. అన్ని పనులు చేస్తున్న కిషోర్ రెడ్డి అన్నకి ఒక్కసారైనా ఓటు వేయాలనిపించలేదా? మన నుంచి ఆశించే ఒకే ఒక్క ఓటు, అది వేయటానికి మన చేతులాడు. నువ్వు నీతి గురించి మాట్లాడుతుంటే నవ్వొచ్చిందిలే. సీను, నీ కష్టాన్ని గుర్తించట్లేదు, నీ కంపెనీ తిడుతున్నావు. కిషోర్ రెడ్డి అన్న అలా కాదురా. మనం ఆయన్ని గెలిపించకపోయినా మన మధ్యన తిరుగుతూ మన కోసం పనిచేస్తున్నాడు. కష్టపడే వారిని గుర్తించిన నీ కంపెనీ ఎలా అయితే ఎత్తిపోయిందో, కష్టపడే నాయకుడిని గుర్తించిన ప్రజలు కూడా అలానే ఏ అభివృద్ధి లేకుండా ఆగిపోతారు. చిన్నయ్య, ఈసారి ఎవరు ఎన్ని చెప్పినా భయపెట్టినా తగ్గేదే లేదురా. కిషోర్ రెడ్డి అన్నకే మద్దతు ఇస్తా, సైకిల్ గుర్తుకే ఓటేస్తా, ఇంకో 10 మందితో ఓటేయిస్తా. నల్లారి కిషోర్ రెడ్డి గారిని గెలిపిద్దాం, పీలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు నడిపిద్దాం. రండి, టీడీపీకి ఓటు వేద్దాం. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా.